कृष्ण प्रसाय भूतले श्रीमाते Hare
Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Krishna Hare Krishna 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 Hare Rama Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama काल Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare राम राम हरे हरे। श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की, श्री जगन्नाथ रथ यात्रा महामहोत्सव की। ఈ రథయాత్ర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం, శుభాభినందనలు అందరికీ కూడాను. ఈ జగన్నాథ రథయాత్ర వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది.
ఎవరైతే జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారో వారికంటే ఇంకా అభిముఖ్యంగా జగన్నాథుడు రథయాత్ర సమయంలో తన మందిరాన్ని విడిచిపెట్టి ఈ పుర ప్రజలందరూ కూడాను, ప్రజ అని అంటే కేవలం మానవులే కాదండి, ఈ ప్రదేశంలో నివసించేటువంటి ప్రతి జీవుల్ని కూడాను భగవంతుడు తన కృపతో అనుగ్రహించడం కోసం ఈ యొక్క రథయాత్ర అనేటువంటిది భగవంతుడు ఒకసారి సంవత్సరంలో ఒకసారి ఆయన బయటకు వస్తాడు ఈ రకంగా. సో అందువల్ల ఈరోజు మనందరం కూడాను నిజామాబాద్లో జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాం. ఈ జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, భగవంతుడు బృందావనంలో 5000 సంవత్సరాల క్రిందట లీలలు చేసిన తర్వాత ఆయన మధుర వెళ్ళి అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళి ద్వారకలో రాజుగా ఆయన ఉంటూ ఉన్నప్పుడు, అలాగే ద్వారక వాసులందరూ కూడా ఒకసారి కురుక్షేత్రకి వచ్చి వారు స్నానాలు ఆచరించినప్పుడు సరిగ్గా ఆ సమయానికి బృందావన వాసులు కూడా వచ్చారు. ఈ బృందావన వాసులు కృష్ణుణ్ణి పిల్లవాళ్ళ ఒక ఎల్లో దోతి కట్టుకొని నెమలి పంచాన్ని పెట్టుకొని పిల్లని గ్రోని తన యొక్క మూలలో పెట్టుకొని ఒక వనమాలు ధరించి అందరితో సరదాగా అందరినీ కలుపుకుంటూ ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు ఒక్కసారిగా రాజుగా చూసేసరికి వాళ్ళందరికీ కూడా నచ్చలేదు. అంటే మళ్ళీ మన కృష్ణుడిని వెనక్కి తీసుకువెళ్ళిపోదాం, ఎక్కడికి బృందావనానికి తీసుకువెళ్ళిపోదాం, తద్వారా మనం భగవంతుడితో ఇంకా సన్నిహితమైనటువంటి సంబంధం మళ్ళీ పునఃస్థాపించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వెంటనే వారు 3 రథాలు ఏర్పాటు చేశారు. ఒకటి జగన్నాథుడికి, ఒకటి బలదేవుడికి, ఒకటికి సుభద్రకి. సో వీరందరూ కూడాను ఆ తాడు లాక్కుంటూ కృష్ణుడిని కీర్తిస్తూ కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకెళ్లేటువంటిదే రథయాత్ర. సో అందువల్ల దాన్ని పురస్కరించుకొని అదే భావనతో ఈరోజు మనందరం కూడాను భగవంతుడిని మన బృందావనమైనటువంటి హృదయంలోకి ఆహ్వానించినట్టుగా మనం అదే ఈ యొక్క గోపికలు భగవంతుడిని కీర్తిస్తూ కురుక్షేత్రం నుంచి తీసుకువెళ్తున్నప్పుడు వేరే వాళ్ళందరూ కూడా చూస్తున్నారంట వేడుక. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, రండి మీరు కూడా రండి, మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించి వారందరితో కూడా వైభవంగా కృష్ణుడిని ఆ రథం మీద ఊరేగింపు చేశారు. ఇక్కడ ఈ తాడు పట్టుకుని కీర్తనలు చేసుకుంటూ ఎవరైతే పూర్తిగా నిమగ్నమై ఉంటారో రకరకాల సేవల్లో వారు ఆ రకమైనటువంటి గోపీ భావనలో కృష్ణుడు మాకు దగ్గర వాళ్ళనేటువంటి భావనలో ఉంటూ గట్టిగా పాడుకుంటూ వారు కీర్తన చేసుకుంటూ ఈ రథయాత్రను ముందుకు తీసుకుపోతూ పక్కన ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి, రండి రండి వచ్చి రథయాత్రలో పాల్గొనండి అని చెప్పి. ఇది రథయాత్ర యొక్క విశిష్టత. అందువల్ల మళ్ళీ ఈ రథయాత్రలో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఉండదు, భగవంతుని యొక్క ధామానికి, వైకుంఠ ధామానికి వెళ్ళిపోతాం నిజంగా ఆ భావనతో రథయాత్రలో పాల్గొంటే. అంతేకాదండి, ఆ భావన ఉన్నా లేకపోయినా కనీసం భగవంతుని ఇలా చూసిన, భగవంతుని యొక్క నామాన్ని విన్నా, భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించిన, ఏదో పెద్ద గొడవ జరుగుతుందని ఎవరైనా భయపడి బయటకు వచ్చి చూసినా, ఇలా ఏం చేసినా కూడా వాళ్ళందరికీ కూడాను చాలా గొప్ప ఆధ్యాత్మిక సుకృతి లభిస్తుంది. సో అందువల్ల మనందరం కూడా ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొందాం. ఉత్సాహం అంటే కేకలేయడం కాదు, పరిణామాన్ని గట్టిగా చెప్పడం. అది ఒకసారి కాదు, రథయాత్ర మొత్తం మనకి గొంతు పాడైపోవాలి. ఎవరికైనా గొంతు పాడలేదు అంటే వాళ్ళు సరిగ్గా కీర్తన చేయనట్టు లెక్క. గొంతు పాడైపోవాలి. మొత్తం కీర్తనలో అందరూ పాల్గొని అందరినీ ఆహ్వానిస్తూ భగవంతుడి కృపాకటాక్షాలకి వాళ్ళందరూ పాత్రలు కావాలని మనందరూ కూడా కోరుకుందాం. అలాగే ఒక ఆనవాయితీ ఏమిటంటే, పుర ప్రముఖులు ఎవరైనా వచ్చి ప్రజల తరపున భగవంతుడిని ఆరాధించి భగవంతుడిని ఆహ్వానిస్తే వాళ్ళు చాలా గొప్ప ఆధ్యాత్మిక సుకృతిని పొందుతారు.
మొన్న 7వ తారీఖున రథయాత్ర ఉత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏదైతే కార్యక్రమం మనం చేశామో వారు అలాంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని భగవంతుడిని ఆహ్వానించి చీపురు పట్టుకొని భగవంతుడి ముందు ఈ యొక్క రోడ్డుని తుడిచి భగవంతుని ఆయన ప్రార్థించాడు. అయ్యా కృష్ణ, ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా శాంతిగా వీళ్ళందరూ ఉండడానికి మీ యొక్క కృపా కటాక్షాలని అందజేయండి ఓ ప్రభు అని ఎప్పుడైతే భగవంతుని ముందు తల వంచి అలా ఆహ్వానించాడో ఆయన తనకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా గొప్ప సేవ చేసినటువంటి వాడు అయ్యాడు ఆయన. సో అందువల్ల ఇలాంటి ఇక్కడ నిజామాబాద్లో అలా ప్రజాప్రతినిధులు ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ ఉన్నటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు, ఉన్నటువంటి వాళ్ళే చాలా అదృష్టవంతులు. ఎవరైతే ఆ చీపురు పట్టుకొని తుడిచారో వాళ్ళే చాలా గొప్ప అదృష్టవంతులు. వాళ్ళు కోరుకుంటే నెక్స్ట్ లైఫ్లో సీఎంఓ పిఎంఓ అవుతారు. అంతకంటే ఇంకా ముఖ్యమైన పొజిషన్ ఏంటంటే వైకుంఠం వెళ్ళడం. అందువల్ల మీరు వైకుంఠం కోరుకుంటారా లేకపోతే సీఎం పిఎం పొజిషన్ కోరుకుంటారా మీ ఇష్టం అది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ వచ్చే కంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే మంచిది. సో అందువల్ల ఇక్కడ మన వివాహ ప్రచారకులు సో యాక్చువల్లీ ఒకసారి మన ఇస్కాన్ ప్రచార కేంద్రానికి కూడా వచ్చారు ప్రభుజీ. చాలా వినయామృతంతో యాక్చువల్లీ చాలా బిజీ షెడ్యూల్, ప్రతిరోజు ప్రచారం పర్యటనలో వెళ్తూ ఉంటారు. బట్ ఈరోజు మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశామో డెఫినెట్లీ నేను వస్తానని చెప్పి పదే పదే చెప్పి ఈరోజు ఇక్కడికి తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్కు శ్రీ గౌరవనీతాయ్ శిల ప్రభుపాదకు ప్రభుజీ ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకా మంచి మన ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఎందరికో స్ఫూర్తి కల్పించాలని చెప్పి మనం ఒకసారి విశాల హృదయంలో శ్రీమన్ వేదాంత చేతన ప్రభుజీ ఆధ్వర్యంలో మనం హృదయపూర్వకంగా ప్రభుజీ గురించి ఒకసారి గట్టిగా ఆహ్వానిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే ఈ ప్రపంచంలో భగవంతుడు సాక్షాత్తు అవతరించినటువంటి ఈ నేల ఎంతో పవిత్రమైనది. మన జన్మ అయినటువంటి పూరి జగన్నాథ రథయాత్ర లక్షలాది మంది అక్కడికి వెళ్ళి ఈ పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొని తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి రథయాత్రలో సాక్షాత్తు భగవంతుడు ప్రపంచంలో మనం ఎక్కడైనా చూస్తే, మన దేశంలో ఏ మందిరంలో అయినా చూస్తే ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలని తీసుకుని వస్తారు. కానీ ఈ పూరి జగన్నాథ రథయాత్రలో వచ్చి తను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయము. ఇస్కాన్ ద్వారా కేవలం పూర్వులే కాకుండా దేశమంతటా కూడా అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అందరికీ మోక్ష ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో అనేక పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బట్ భగవంతుడు ధర్మానికి ప్రతీక. ఈ కలియుగంలో ధర్మం గురించి మనం ఆలోచిస్తుంటాం. ధర్మో రక్షతే రక్షిత అని చెప్పి. కానీ హిందూ ధర్మము ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరుకున్నది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాబట్టి అందరి సుఖాన్ని కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే ఇస్కాన్ ద్వారా కృష్ణ భక్తితో ప్రపంచమంతా కూడా హిందుత్వాన్ని ధర్మాన్ని ఆచరించడానికి ముందుకొస్తున్నారు. కడలాంటి శ్రేష్టమైన ధర్మం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మరి ఈ కలియుగంలో కూడా అనేక సంస్థల ద్వారా ఈ సమాజంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసము భగవంతుడు సాక్షాత్తు మన వెంట ప్రతి ఏదైతే చెప్పారో ఈ కలియుగం యొక్క ధర్మం ఏంటి? త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతే యుగే ద్వాపరే యుద్ధశక్తిశ్చ సంఘే శక్తి కలౌ యుగే. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి,
ద్వాపరయుగంలో యుద్ధ శక్తి, ఇవి ధర్మాన్ని కాపాడే. మరి కలియుగంలో ఏ శక్తి కాపాడుతుంది? సంఘే శక్తి కలలో యుగి. సంఘటితమైనటువంటి కార్యశక్తి ఎక్కడైతే సమాజం సంఘటితంగా నిలబడుతుందో అక్కడ ధర్మం కాపాడు. ఇది సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడు దేవదేవుడైనటువంటి జగన్నాథుడు చెప్పినటువంటి మాట. కానీ కలియుగంలో సంఘటితంగా జీవించమనేటువంటిది ఈ యొక్క రథయాత్ర చేస్తున్నామంటే లక్షలాది మంది, కోట్లాది మంది సంఘటితంగా తమ ధర్మాన్ని రక్షించుకోవడం కోసము తమ ధర్మబద్ధంగా జీవించి ఈ సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ జగన్నాథ రథయాత్ర ద్వారా Advaita Gadadha Brinda Jaya Shri Krishna Prabhu Nityananda Shri Advaita Gadadha Shri Vasadi Gauranga Shri Advaita అందరూ గట్టిగా చెప్పాలి.
మెల్లగా మెల్లగా ఇస్తారు మీకోసమే కొన్ని ఉన్నాయి